హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. సో ఏంటి రోడ్లు కనిపిస్తున్నాయి, నేను కనిపించట్లేదు అని చూస్తున్నారా? నేను బండి మీద కూర్చున్నాను. నేను మా ఆయన ఈరోజు గుడులు ఎక్స్ప్లోర్ చేద్దాం అనేసి గుడికి బయలుదేరామండి. అండ్ దిస్ వీడియో ఈజ్ ఆఫ్ సండే అన్నమాట. అండ్ మేము సౌత్ బెంగళూరులో ఉన్నాము కాబట్టి ఇంకా గుడ్లకు హోటల్స్, రెస్టారెంట్ ఏది కావాలన్నాను సౌత్ బెంగళూరు బెస్ట్ అన్నమాట. సో ఇక్కడైతే మేము వివిపురం దగ్గర ఉండే గుడికి అయితే వచ్చేసాము. చాలా రోజుల నుంచి ఈ ప్లాన్ ఉండిందనమాట, గుడికి వెళ్దాము అనేసి. అంటే మా ఇంటి దేవుడు సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి వివిపురంలో సుబ్రహ్మణ్య స్వామి గుడి ఉందండి, పక్కనేనే సత్యనారాయణ స్వామి గుడిగానే ఉందన్నమాట. కాబట్టి సండేస్ ఈరోజు ఒక 2-3 టెంపుల్ కవర్ చేద్దాము అని అనుకున్నాము. చాలా రోజుల నుంచి అనుకుంటూ అలా పెండింగ్ పెట్టకూడదు అంటారు కదా, కాబట్టి ఇంకా టైం చూసుకొని పొద్దున్ననే బయలుదేరేసాము. ఇక్కడ వివిపురంలో ఫుడ్ స్ట్రీట్ మీరు వినే ఉంటారు. ఫుడ్ స్ట్రీట్ చాలా ఫేమస్ అండి ఇక్కడ, అండ్ గుడ్లుగానే ఉన్నాయన్నమాట. సో మీరు దిగేసి 2 వీలర్ ఎక్కడైనా పార్క్ చేసేస్తే అట్లీస్ట్ ఒక 4-5 టెంపుల్ విజిట్స్ అయితే మీరు చూసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఇక్కడ మేము గుడి దర్శనం చేసుకునేసి, ఇంకా సండే కానీ మండే కానీ టైం ఆకలి అయితే వేస్తుంది కదండి. బ్రేక్ఫాస్ట్ అయితే ఏం తినలేదు ఇంట్లో, తొందరగా బయలుదేరాం కాబట్టి. ఈ ఫుడ్ స్ట్రీట్లో ఒక 1 or 2 షాప్స్ అయితే ఓపెన్ ఉండింది మార్నింగ్ అరౌండ్ 10-10:30కు. దర్శనం చేసుకుని అక్కడ ఒక మంచి బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసి నెక్స్ట్ ఇప్పుడు మేము ఇంకా బన్శంకరికి వెళ్తున్నాము. బన్శంకరిలో మీకు అందరికీ మోస్ట్లీ తెలిసే ఉంటుంది, బన్శంకరిలో అమ్మవారి గుడి చాలా ఫేమస్ అన్నమాట. కాబట్టి అక్కడికి వెళ్తూ ఉన్నాము. అండ్ సండే కాబట్టి అక్కడక్కడ రోడ్స్ కాస్త ఫ్రీగా ఉండిందనమాట. అండ్ బైక్ రైడ్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తాము నేను ఇంకా ట్రాఫిక్ లేకపోతే చెప్పాలా, ఇంకా బాగా అనిపిస్తుంది. స్పెషాలిటీ ఆఫ్ సౌత్ బెంగళూరు ఏంటి అంటే మీరు చూస్తున్నారు కదా, ఈ గ్రీనరీ అన్నమాట. రోడ్ మొత్తం మంచి గ్రీనరీ కనిపిస్తూ ఉంటది. సో హ్యాపీగా మేము మా రైడ్ ఎంజాయ్ చేసి ఇప్పుడైతేను ఇక్కడ గుడికైతే వచ్చేసాము. సండేస్ అండ్ సాటర్డేస్ ఇక్కడ కాస్త రష్ ఉంటుందండి, ఎందుకంటేను జనరల్గా రావుకాలంలో అయితేను నిమ్మకాయల దీపాలు అయితే చాలా మంది పెడతారనమాట గుడిలో. అండ్ గుడి దగ్గరగానేను ఇలా మనకు ఇక ఇన్స్టెంట్ ఫుడ్ మెటీరియల్స్, ఈటరీస్ ఎలా వచ్చేసిందో ఇలా గుడిలో కానీ అన్ని ఇన్స్టెంట్ వచ్చేసాయి. సో దీపాలన్నీ వాళ్ళే రెడీ చేసి ఉంచేస్తారు. ఇక మేము గుడిలో అయితే అమ్మవారి దర్శనం అయితే చేసేసుకొని ఇంటికైతే బయలుదేరి వచ్చేసామండి. కట్ చేస్తే ఇక ఈవినింగ్ డిన్నర్ కోసం పాస్తా చేద్దామని అనుకున్నాను. వీకెండ్స్ అయితే కాస్త టైం గానే ఉంటది కాబట్టి, అండ్ ఈసారి కాస్త డిఫరెంట్ గా నేను బ్రోకలీ గానీ వేద్దాము పాస్తాకు. జనరల్ గా అయితేను 3 C's అనమాట, క్యారెట్, క్యాప్సికమ్, కార్న్ వేస్తాను. బట్ బ్రోకలీ గానీ తెప్పించారీనా కాబట్టి దాన్ని వేసి ట్రై చేద్దాము అనేసి. సో నేను ఇక్కడ క్రీమ్ అయితే రెడీ చేసుకుంటున్నాను, వైట్ సాస్ పాస్తా అన్నమాట. వెన్నకు ఇక మనము మైదా పిండి వేసి బాగా స్టర్ చేసుకునేసి ఇలా పాలు వేసేసుకోవాలి. ఫస్ట్ పాలు వేసిన తర్వాత ఇంకా చేయాడిస్తూనే ఉండాలి. అండ్ వెజిటేబుల్స్ మొత్తం నేను చెప్పినవన్నీ ఫ్రై చేసేసుకొని సైడ్ లో పెట్టేసుకోవాలండి ఫస్ట్. దాని తర్వాత బాగా ఈ ఉడికిన వైట్ సాస్ ఏముంటుందో దానికైతేను ఈ వెజ్జీస్ మొత్తం వేసేసుకోవాలి. మన ఆప్షన్, మనకి ఏది నచ్చుతుందో అవి వేసుకోవచ్చు. నేను జనరల్ గా చెప్పాను కదా, ఈ 3 C's ప్లస్ ఈ రోజు అయితేను బ్రోకలీ గానీ వేసాను. హెల్దీను అండ్ మంచిది కానీ ఒక 1.5 hours ఈజీగా పడుతుందండి, ఎందుకంటే ఒక్కొక్కటే కట్ చేసుకొని నీట్ గా ఫ్రై చేసుకొని సైడ్ కి పెట్టుకొని ఇంకా సాస్ అన్ని రెడీ చేసుకోవాలి, ప్లస్ పాస్తా గానీ వేయించుకోవాలి. సో ఇట్స్ లిటిల్ టైం కన్జ్యూమింగ్ డిష్ అన్నమాట. సో ఖచ్చితంగా హెల్ప్ అయితేనూ అవసరము. అండ్ ఏదో చిన్నదో పెద్దదో హెల్ప్ చేస్తే బాగుంటది. అండ్ హస్బెండ్ అండ్ వైఫ్ కలిసి కుక్ చేస్తేనూ ఒక రకంగా మనకు మంచి ఫీల్స్ వస్తాయన్నమాట, అరే మనకు హెల్ప్ చేస్తున్నారు కదా అనేసి. అండ్ వంట అనే ఒక సాకుతో టైం కానీ కలిసి స్పెండ్ చేసినట్టు ఉంటది, బాగుంటది అనమాట. మరి ఇంకా మనం అన్ని చేసి ఎప్పుడు చేతికైతే అందిలేం కదండి. సో వాళ్ళు అప్పుడప్పుడు హెల్ప్ చేస్తూ ఉంటేను మనకు ఒక మంచి ఫీలింగ్ ఉంటది. కాబట్టి ఏదో కట్ చేసి ఇచ్చారు క్యారెట్, క్యాప్సికమ్, బట్ చిన్నదైన ఎఫర్ట్ మ్యాటర్స్ అన్నమాట. సో ఇక్కడ పాస్తా రెడీ అవుతూ ఉంది. దీనికైతే కాస్త ఆరిగానో అండ్
ఇది వేసుకున్నాను అనమాట, పెప్పర్ పౌడర్ వేసి కాస్త కలిపి పెట్టేసి ఇంకా ఈ పాస్తాని అయితే వేసేసి మిక్స్ చేసుకోవాలి. క్వాంటిటీ కాస్త ఎక్కువగానే చేస్తూ ఉన్నాను, ఎందుకంటే నాకు మా ఆయనకు చాలా ఇష్టము. ఎంత మనము నచ్చిన ఫుడ్ ఇన్స్టెంట్‌గా ఆర్డర్ పెట్టుకునే ఫెసిలిటీస్ ఉన్నా మనకు నచ్చిన ఫుడ్ మనం చేసుకొని తింటే ఫీలింగ్ అండ్ టేస్ట్ చాలా డిఫరెంట్‌గా ఉంటది అని నా స్ట్రాంగ్ ఒపీనియన్ అండి. అండ్ ఏదో నాకు ఈ ఐటెమ్ నచ్చుతుంది, నువ్వు చేసి పెడతావా అన్నప్పుడు అది ఇంకా బావుంటదనమాట. ఓపిక లేకపోయినా, ఇంట్రెస్ట్ లేకపోయినా ఏదో అరే! అడుగుతున్నారు కదా! ఇష్టం అనేసిని చేద్దామా అనే ఒక జోష్ ఒస్తది. సో, అలా జోష్‌లో చేసిన పాస్తాయే అనమాట. చాలా రోజుల నుంచి అడుగుతూ ఉన్నారనమాట, "నువ్వు చేస్తావు చెయ్యి" అని. కాబట్టి వీకెండ్స్ అయితే నాకు కాస్త ఓపిక ఉంటదండి. వీక్ డేస్‌లో ఇంతింత సేపు నిల్చుకొని చేయడం నిజం కష్టం అనమాట. బట్ వీలైనప్పుడు, కుదిరినప్పుడు హ్యాపీగా అయితే నిజంగా మనస్ఫూర్తిగా చేసైతే పెడతాను. పాస్తా అయితే రెడీ అయిపోయింది. కప్‌లోకేసి ఇంకా అందరికి సర్వ్ చేసైతే తిన్నాము. సో, చూసారు కదండీ! మా సింపుల్ అండ్ హ్యాపీ వీకెండ్. సో, రోజైతే చాలా అనిపించింది. సో, ఈ వీడియోకైతే ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరిని కలుస్తాను. సీ యూ.